హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చిట్టి బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బండి మీద అమ్మే చిట్టి బజ్జీ టేస్ట్లో ఈ చిట్టి బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్ శనగపిండిని, 1 కప్ ఉల్లిపాయలు, కారాన్ని బట్టి నేను ఇక్కడ 1/2 కప్పు పచ్చిమిర్చీలు, కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ వంట సోడా, రుచికి సరిపడంత ఉప్పు, అలాగే కొద్దిగా వామును ఇలా నలిచి తీసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేశాక కొద్దిగా నీళ్లను వేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ పలుచగా ఉండకూడదు, అలా అని ఎక్కువ గట్టిగా ఉండకూడదు. పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బజ్జీలను ఫ్రై చేసుకోవడం కోసం నూనెను హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో వేడి చేసుకున్న నూనెలో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బజ్జీలను వేసుకుందాం. ఇలా వేసుకొని హై ఫ్లేమ్లోనే ఈ బజ్జీలను ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే బజ్జీలను కదపకుండా వేసిన కాసేపటి తరువాత వేరే వైపుకు టర్న్ చేసుకుందాం. ఇలా బజ్జీలను 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకోవడమే. ఇలానే మొత్తం పిండితో అన్ని బజ్జీలను వేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ రోడ్ సైడ్ బండి మీద అమ్మే ఎంతో క్రిస్పీ అండ్ సాఫ్ట్ అండ్ టేస్టీ అయిన చిట్టి బజ్జీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.